అంటే నిజమైన కాపరికి అబద్ధపు కాపరికి తేడా ఏంటి? లేకపోతే దొంగ కాపరిల నిజమైనటువంటి కాపరి, దొంగ దొర ఎలా తెలుసుకోగలం అంటే నిజమైన కాపరికి గొర్రెల యొక్క క్షేమం, గొర్రెల యొక్క రక్షణ చాలా ప్రాముఖ్యం. అంటే గొర్రెలు చాలా ప్రాముఖ్యం, అర్థమైందమ్మా? గొర్రెలు చాలా ఇంపార్టెంట్. అంతేగాని గొర్రెల నుండి వచ్చేటువంటి ప్రతిఫలం కాదు కోరుకునేది, గొర్రెలను కోరుకుంటాం. కానీ ఈ రోజుల్లో దొంగలు ఏం చేస్తుంటారంటే వాళ్ళకి ప్రజలు ముఖ్యం కాదు, అంటే వాళ్ళకి ప్రజలు ముఖ్యము, ప్రజల రక్షణ అవసరం లేదు. వాళ్ళ రక్షణ పొందారా లేదా, వాళ్ళు క్షేమంగా ఉన్నారా లేదా, వాళ్ళు ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నారా లేదా, ఇది వాళ్ళకి అనవసరం. వాళ్ళకి ప్రజలు కావాలి, జనాలు వస్తున్నారా లేదా, జనాలు నాకు డబ్బులు ఇస్తున్నారా లేదా, నాకు వచ్చే రాబడి వస్తుందా లేదా, అంటే వాళ్ళకు ప్రజలు కావాలి కానీ ప్రజల రక్షణ ముఖ్యం కాదు. ఎప్పుడైతే ప్రజలని కోరుకుంటూ ప్రజల యొక్క రక్షణ విషయమై శ్రద్ధ చూపించిన వాడు దొంగ. ప్రజలను కావాలి, ప్రజల యొక్క రక్షణని కనుక ఎవడైతే పట్టించుకుంటాడో వాడు నిజమైనటువంటి దొర, అంటే నిజమైనటువంటి కాపరి, నిజమైన దైవజనుడు. ఇది మొదటి తేడా. దొంగకి దొరకున్న తేడా ఏంటంటే ప్రజలని కోరుకుంటున్నారా, ప్రజల రక్షణ కోరుకుంటున్నారా, ప్రజల సొత్తు కోరుకుంటున్నారా, లేదా ప్రజల యొక్క రక్షణ, లేకపోతే వాళ్ళ పరిశుద్ధత, వాళ్ళ ఆధ్యాత్మికమైన ఎదుగుదల కోరుకుంటున్నారా అనేది మనం గమనించాలి. కానీ పౌలు నిజమైన సేవకుడని ఎలా చెప్పగలమంటే పౌలు జీవితంలో కూడా మనం చూడగలం. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయంలో ఈ మాట ఉంటుంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 12వ అధ్యాయము 14వ వచనం చూడండి. అంటే మీరు చాలా జాగ్రత్త వినండి, మీరందరూ కూడా చాలా కేర్ఫుల్గా వినండి. ఇదిగో ఈ మూడవసారి మీ యొద్దకు వచ్చుటకు సిద్ధముగా ఉన్నాను. చూసారా, ఈ మూడవసారి వచ్చుటకు సిద్ధముగా ఉన్నాను. ఈసారి క్రిస్మస్ క్యారల్స్కి వచ్చినప్పుడు సిద్ధంగా ఉన్నాను, వచ్చినప్పుడు మీకు భారముగా ఉండను. కానీ ఈ రోజుల్లో చాలామంది ఏం చేస్తున్నారు, మనకు భారంగా ఉంటున్నారు. అంతే కదమ్మా, మనం సంతోషంగా పిలుచుకొని, సంతోషంగా భోజనం పెట్టి, సంతోషంగా మనం ఏదైనా ఇవ్వాలనుకునే మనసు రానివ్వక ముందే అవి వచ్చారు కాబట్టి అమ్మో ఇవ్వాలి తప్పదు అనేటువంటి ఆ భారంగా ఫీల్ అవుతున్నాం. కానీ పౌలు ఏమంటున్నాడు, ఎక్కడికి వెళ్ళినా తను ఒక కేర్ఫుల్గా ఉంటున్నాను. ఏమనుకుంటే నేను మీ దగ్గరకు ఈ మూడవసారి వస్తున్నాను, మూడవసారి కూడా నేను మీకు భారంగా ఉండను. చూసారంటే ప్రజల మీద భారములు మోపని వాడు నిజమైనటువంటి కాపరి, దైవజనుడు. ప్రజల మీద భారాలు మోపేవాడు దొంగ కాపరి. ఇవి గమనించాలి మనం. బైబిల్ మన చేతిలో ఉంది కదా, మనం ఎందుకు చదవకూడదు, చదివి ఎందుకు అర్థం చేసుకోకూడదు? రేపటి దినాన ప్రభా నేను మోసపోయిన ప్రభు అంటే ప్రభు మనలే తిడతాడు తప్ప అని ఏమంటాడు. నీ చేతిలో బైబిల్ ఉంచానయ్యా, నీ హృదయంలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, పరిశుద్ధాత్మను అడిగితే బైబిల్ చదవమంటాడు కదా, చూపిస్తాడు కదా నీకు వాక్యము, నువ్వు ఎట్ట మోసపోయావు అని అంటాడు. అర్థమైందమ్మా? ఈ రోజుల్లో చాలామంది నేను మోసపోయానంటే నీకు అన్నీ ఉన్నాయి కదా, నీకు గుర్తుపట్టేటువంటి మార్గం నీకు తెలియచేస్తాను, పరిశుద్ధాత్మను అడిగితే పరిశుద్ధాత్మను చెప్తాడు, బైబిల్ చదువుకొని కావాలంటే దొంగ కూడా దొర కూడా తెలిసిపోద్ది. నాకు తెలియదండి అందరు చెప్తున్నారు కాబట్టి నేను నమ్ముకున్నానని అంటే మరి నీ కర్మ, నువ్వు అలా జీవించాలి. మోసపో అంటాడు. అందుకని ఎవరు దొంగలు అనంటే మన మీద భారాలు ఎవడైతే మోపుతుంటాడో వాడు దొంగ. ఎవడైతే మనకు భారము లేకుండా ఉంటాడో వాడు నిజమైనటువంటి కాపరి, వాడు నిజమైన దైవజనుడు. కాబట్టి ఈ రోజున ఎవరిని అందరికీ నేను చాలామంది దగ్గర గమనిస్తున్నాను, ప్రతి ఒక్కరు రావడం దైవజనుడు కాదండి, దైవజనుడు అండి. ఎవడు దైవజనుడు అదండి? చాలామంది వీళ్ళు దొంగలు, మనం దొంగలు అనక్కర్లేదు. వీడు దొంగ స్వభావంతో వస్తున్నాడా, దుర స్వభావంతో వస్తున్నాడా, నిజమైన కాపరా, అబద్ధపు కాపరా అనేది పసిగట్టి మనం ఏం చేయాలి, మనం వాళ్ళకి చిక్కకుండా మనం జాగ్రత్త పడాలి. అందుకని ఒక సంఘం అంటారనమాట, వారు చూడండి ఎఫ్ఎస్సి సంఘానికి ఈ లక్షణం ఉంది. చూడండి, ఎఫ్ఎస్సి సంఘం ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో ఈ మాట మనం చూడగలం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 5వ వచనం చూడండి. 5 నుంచి చదవండి. నీవు ఏ స్థితిలో నుండి ఒక్క నిమిషం, సారీ 2వ వచనం నుండి చదవండి. నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. చూడండి, నీవు దుష్టులను సహింపలేవనియు అపొస్తలులు కాకయే తాము అపొస్తలులమని చెప్పుకుని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివనియు, అది సహనము కలిగి నా నామము నిమిత్తము భారం భరించి అలయలేదనియు నేను ఎరుగుదును. ఇక్కడ ఏమన్నాడు, ఈ సంఘానికి మంచి లక్షణం ఉంది. ఎఫ్సి సంఘానికి
వీళ్ళు ఎలా కనిపెడుతున్నారంటే అపొస్తలులు కాకయే తాము అపొస్తలులమని చెప్పుకుంటున్నారా వీళ్ళు? అపొస్తలు కాకుండానే వాళ్ళు ఏమనుకుంటారు? అపొస్తలని చెప్పుకుంటారు. ఎవడు పడితే వాడు పేరు తగిలించుకుంటారు. ఇప్పుడు నా దగ్గరకు 1000 మంది వచ్చారనుకో, నేను అపొస్తలను తగిలించుకుంటే అపొస్తలుడు, బిషప్ గారు, అయ్య గారు అని అంటే అందరు పిలుస్తున్నారు. మనం కూడా మనసు కష్టంగా ఉన్నా ఇబ్బందిగా ఉన్నా అందరితో గుంపులో గోవింద, నలుగురితో నారాయణ అన్నట్లు మనం పిలిచేస్తున్నాం. అంటే ఇది మన అజ్ఞానం. అందుకేమంటున్నాడు? వీరు అపొస్తలులు కాకయే తాము అపొస్తలులమని చెప్పుకుని వారిని ఏం చేస్తున్నారంటే వీళ్ళు పరీక్షిస్తున్నారు. దేవుడు మనకు జ్ఞానం ఇచ్చాడు కాబట్టి మనం ఏం చేయాలి? పరీక్షించాలి. ఇప్పుడు ఎవడో ఒకడు వస్తాడమ్మా, ఎవడో ముక్కుముఖం తెలియని ఇంటికి వచ్చి, అమ్మ మీ బంగారం అంతా ఒకసారి నా చేతిలో పెట్టండి. ముక్కుముఖం తెలియని వచ్చేసి మీ బంగారం, మీ గాజులు అన్నీ కూడా నా చేతిలో పెట్టండి, నేను దాన్ని దీవిస్తే అది మీకు ఆటోమేటిక్గా డబుల్ అయిపోద్ది అని అంటే మీరు నమ్ముతారు? చెప్పండి, నమ్ముతారా? నమ్మం కదా. ఎవడొచ్చి అంటే ముక్కుముఖం తెలియదు, ఈడెవడో నా దగ్గరికి వచ్చి ఇలా బంగారం డబుల్ అవుతుంది అంటున్నాడు కాబట్టి ఇది ఖచ్చితంగా దొంగోడు అని చెప్పి తలుపు కూడా తీయమ్మా. అంటే ఎందుకు తలుపు తీయట్లేదు? మనం నమ్మం. మనం ఎందుకు నమ్మట్లేదంటే ఆ విషయంలో మన బంగారం పోద్దనే భయము, తర్వాత మనం చాలా జాగ్రత్తగా ఉంటాం. అంటే ఇలాంటి విషయాల్లో ఇంత జాగ్రత్తగా ఉంటున్నారు ఈ ప్రజలు, కానీ మన ఆత్మీయ విషయంలో ఎందుకు జాగ్రత్తగా ఉండట్లేదు? అది మనం ఆలోచించుకోవాలి. ఎందుకు వీళ్ళు అపొస్తలు కాకి అపొస్తలం అనుకొని వస్తున్నారు కదా, వాళ్ళని పరీక్షిస్తున్నారట. పరీక్షించి ఏమంటున్నారు వీళ్ళు? వారు అబద్ధికులని కనుగొంటున్నారు. కొంతమంది అబద్ధికులు వస్తున్నారు కాబట్టి అబద్ధికులని కనుగొంటున్నారు. కాబట్టి అలాంటి వారని, ఇలాంటి లక్షణం మీకుందని నాకు తెలుసు అంటున్నాడు దేవుడు. అంటే దేవుడు కూడా మనల్ని పరీక్షిస్తుంటాడు, మనం ఎలాంటి వారము అంటే ఇలాంటి లక్షణాలు మీకున్నాయని మెచ్చుకుంటున్నాడు ప్రభు ఈ ఎఫ్సి సంఘాన్ని. అట్లాగనే మనం కూడా అలాంటి అంటే కనిపెట్టి పరీక్షించి వాళ్ళు నిజమైన వాళ్ళ అబద్ధికులు అనేది మనం గ్రహించగలిగే స్థితికి రావాలి. అది తర్వాత ఇప్పుడు ఇక్కడికి రండి. పౌలు ఏమంటున్నాడు? కాబట్టి నేను మీకు భారముగా ఉండను. తర్వాత చూడండి, మూడవది, మీ సొత్తును కాదు మిమ్మునే కోరుకొనొచ్చును. మూడవ లక్షణం ఏంటంటే, చాలామంది మన సొత్తును కోరుకున్నారనుకోండి, వాడు అబద్ధ బోధకుడు. మన సొత్తును కాకుండా మనల్ని కోరుకున్నారనుకోండి, మన క్షేమాన్ని కోరుకున్నారనుకోండి, వాడు నిజమైన బోధకుడు. అమ్మ ఎలా ఉన్నారు? భార్య భర్తలు బాగున్నారా? మీకు డబ్బులు ఉన్నాయా? కొంచెం పేదవాళ్ళు అయితే మీరు నిజంగా కుటుంబం పోషించగలుగుతున్నారా? మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే చెప్పండి, లేదా ఇదిగో పలానా డబ్బులు ఉన్నాయి నా దగ్గర వాడుకోండి, కావాలంటే నేను తర్వాత మీకు దగ్గర తీసుకుంటాను అని ఆ విధంగా వాళ్ళకి సహాయం చేయగలుగుతున్నారు. లేదా మీ పెళ్ళి చేసుకోలేకపోతున్నారా, నేను పెళ్ళి చేస్తాను మీకు, లేదా నాకు ఉన్న దాంట్లో నేను చేస్తాను అని అలా చేయగలుగుతున్నారా? పౌలు ఏమంటున్నాడు? ఎంత క్లియర్గా చెప్తున్నాడు, మీ సొత్తును కాదు మిమ్మునే నేను కోరుకొనుచున్నాను. మనల్ని కోరుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మన సొత్తును కోరుకునే వాళ్ళు ఉన్నారు, మన కారును కోరుకునే వాళ్ళు ఉన్నారు, మన ఇల్లును కోరుకునే వాళ్ళు ఉన్నారు, మన వెండి బంగారాలు కోరుకునే వాళ్ళు ఉన్నారు. కానీ మనల్ని కోరుకునేటువంటి వాళ్ళు ఉన్నారా? మన క్షేమాన్ని కోరుకునే వాళ్ళు ఉన్నారా? కాబట్టి ఎవరైతే మన సొత్తు మీద ఆశపడి మన సొత్తును కోరుకుంటారో వాళ్ళు అబద్ధ బోధకులు, వాళ్ళు దైవజనులు కాదు. తర్వాత మనల్ని కోరుకునేటువంటి వాళ్ళు నిజమైన దైవజనులు. తర్వాత ఏమంటున్నాడు చూడండి, పిల్లలు తల్లిదండ్రుల కొరకు కాదు, తల్లిదండ్రులే పిల్లల కొరకు ఆస్తిని కూర్చదగినది కదా. అంటే జనరల్గా పిల్లలు తల్లిదండ్రుల కొరకు ఆస్తిని కూర్చరు. ఇప్పుడు మీరు మీ పిల్లల కొరకు ఆస్తిని కూరుస్తున్నారా, లేదా పిల్లలు మీ కొరకు ఆస్తి కూడా పెడుతున్నారా? మీరే కూడా పెడుతున్నారు, అంతే కదా. మా 2 పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళకంటే ఏదో ఇల్లు కొని పెట్టాలి, లేదా వాళ్ళని సెటిల్ చేయాలని మీరు ఎంతో కొంత తినక కొన్నిసార్లు డబ్బులు దాచి వాళ్ళకంటూ ఏదో చదివించి కూడబెడుతున్నారు. అంటే తల్లిదండ్రులు పిల్లలకు కూడబెట్టాలి, పిల్లలు తల్లిదండ్రులు కూడబెట్టరు. అది సూత్రం పౌలు చెప్తున్నారు. కాబట్టి ఇంకేమంటున్నాడు? కాబట్టి ఇక్కడేమన్నాడు? కాబట్టి నాకు కలిగినది యావత్తు మీ ఆత్మల కొరకు బహు సంతోషముగా వేపరచదును, నన్నును నేను వేపరచుకున్నాను. ఇది రివర్స్లో. అంటే ఏమంటున్నాడు పౌలు? మీరందరూ నా పిల్లలు, నేను మీకు తండ్రిని, కాబట్టి మీరు నాకు ఇవ్వడం కాదు, నేనే నా ఆస్తినంతా నాకు కలిగిన దాన్నంతా వేపరచుకొని నేను మీకు సహాయం చేస్తాను. కాబట్టి అంటే నిజమైన దైవజనుని యొక్క 4వ లక్షణం ఏంటంటే, తన ఆస్తిని తన పిల్లలని విశ్వాసుల కొరకు ఖర్చు పెట్టేవాడు. అంతేగాని విశ్వాసుల దగ్గర నుంచి డబ్బులు తీసేసుకొని తను గొప్పవాడయ్యేవాడు కాదు. ఈ రోజుల్లో చాలామంది పాస్టర్లు ధనవంతులు అవడానికి గల కారణం ఏంటంటే, ప్రజల దగ్గర తీర్చుకున్న సొమ్ము, వాళ్ళు ఇచ్చిన సొమ్మే కదమ్మా. ఆయన ధనం ఎక్కడి నుంచి వచ్చింది? జాబ్ లేదు, ఏం లేదు. నువ్వు అంత ధనవంతుడు ఎలా అయ్యావు? ఓ 100 మంది కలిసి, ఒక 1000 మంది కలిసి డబ్బులు ఇస్తేనే కదా నీకు ఎక్కువ డబ్బులు వచ్చాయి. ఇప్పుడు శివన్ రాజుకి వచ్చే డబ్బు, ఆయనకు వచ్చే జీతం 10,000 అనుకుందాం ఉదాహరణకి. ఓ 10,000 వస్తుంటే ఆయనకు 1000 రూపాయలు దశంభాగం తీశాడు, ఈయనకు 10,000 వచ్చాయి, ఈయన 1000 రూపాయలు తీశాడు. అట్లా 100 మంది 1000 రూపాయలు దశంభాగాలు తీశారు అనుకుందాం యావరేజ్గా.
100 మంది 1000 రూపాయలు దశంభాగం తీసి ఎంత అవుద్ది ఆయనకి? సువన్ రాజుకి వచ్చేది 1000 రూపాయలు, 10,000. ఆయన ఒక 1000 రూపాయలు తీశాడు, నేను 1000 రూపాయలు, ఆయన ఒక 1000 తీశాడు, మీరు ఒక 1000 తీశారు. అట్లా 100 మంది 1000 తీసి ఇచ్చామనుకోండి, 100 × 10,000 ఎంత? లక్షగా? లక్షనా? 1,00,000 రూపాయలు అంతే. 1,00,000 రూపాయలు 1000 × 100 అంటే ఆయనకి నెలకి ఎంత వస్తుంది? 1,00,000 రూపాయలు. మీకెంత వస్తుంది? 10,000. అంటే ఇప్పుడు ఎలా ధనవంతులు అవుతున్నాడు? మనందరమే కదా ధనవంతులు చేస్తున్నాం. అర్థమైందండి మీకు? అంటే తల్లిదండ్రులుగా ఉంటున్నారా మన సేవకులు? తల్లిదండ్రులు అంటే అమ్మ నా కూతురివి, నా కొడుకువి, నువ్వంటే నాకు చాలా ఇష్టం, ఆయన మీరు కాఫీ తాగరు, పాలు తాగరు అని అనడం కాదు. ముందుకాళ్ళకి బంధం వేయడం కాదు. ముందే మీరు మా ఇంటికి ఎప్పుడైనా కావాలంటే రండి అనడం కాదు. ఇదిగో టైం ఇచ్చి పలానా డేట్ ఇచ్చి మా ఇంటికి రండి, పలానా రోజు గడపండి అని చెప్పాలి. అర్థమైందమ్మా? అలా చెప్పేవాళ్ళు. అంటే తండ్రి ఏమన్నాడు? తండ్రి లక్షణం అన్నమాట. నిజమైన దైవజనుడు ఎవరినన్నాడు? దైవజనుడు నిజంగా తండ్రి. తండ్రి అంటే ఏంటి? ఇప్పుడు మీ తల్లిదండ్రులు ఉన్నారు, మీ పిల్లల్ని మీరు ప్రేమించినట్టు ఇంకెవరు ప్రేమించలేరు. మిగతా వాళ్ళు ఎవరు ఇచ్చినా కానీ వాళ్ళు ఏదో స్వీట్ తినిపించగలరు, డ్రింక్ ఇప్పించగలరు, ఒక పూట భోజనం పెట్టగలరు. కానీ మీ అంత ప్రేమించగలరు ఎవరైనా? చెప్పండి. ఎవరు ప్రేమించలేరు. మీ ఆస్తిని ఇస్తారు, మీ డబ్బులు ఇస్తారు, అవసరమైతే మీ వెండి బంగారాలు అమ్మేస్తారు, మీ ఇల్లులు అమ్మేసైనా పిల్లలకి పెట్టగలరు. అది తల్లిదండ్రుల యొక్క ప్రేమ. అలా దైవజనుడు అనబడేటువంటి వాడు ఏమంటున్నాడు? పౌలు ఏమంటున్నాడు? నాకు కలిగినది యావత్తు మీ ఆత్మల కొరకు బహు సంతోషముగా వేయపరుస్తాను. అలాంటి వాళ్ళని మీరు దైవజనులను పిలవండి, మీకు ఆశీర్వాదం కూడా. అలాంటి వాళ్ళు మన ఇంట్లో అడుగు పెడితే కూడా మనకు దీవెన, నిజంగా దీవెన. తెలుసమ్మా? అలాంటి దైవజనులు ఎక్కడున్నారు మనకి? అలాంటి వాళ్ళు మనకి కనబడుతున్నారా? ఎవరు కనబడలేదు. అస్తమానం చూసినా మీరు నాకు ఇవ్వండి 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 అనే తప్ప మనం మన బిడ్డలకి ఇద్దాము. కొన్నిసార్లు పిల్లలు చిన్న జాబులు చేస్తే వాళ్ళు మీకు ఇస్తుంటారు, సంతోషం, అదివే. అట్లా మన సంతోషం కొద్ది. ఇప్పుడు మీ పిల్లలు జాబ్ చేస్తున్నారు అనుకోండి, అమ్మ మా మమ్మీకి ఒక సారీ కొనాలి, మా డాడీకి ఒక సూట్ కొనాలని వాళ్ళందరూ వాళ్ళు చేస్తారు. వాళ్ళు ఇచ్చేది తక్కువ, కానీ మీరు ఇచ్చేది చాలా ఎక్కువ. మీరు మీ పిల్లలకి ఇచ్చేది, మీ పిల్లలు మీకు ఇచ్చేదానికంటే మీరు మీ పిల్లలకి ఇచ్చేది చాలా ఎక్కువ. తర్వాత మీరు మీ పిల్లల దగ్గర ఎక్స్పెక్ట్ చేయరు. నా కొడుకు ఎందుకు ఇవ్వట్లేదు నాకు డబ్బులు, వాడు నాకు ఇవ్వాలి పెట్టాలని కోరుకుంటారా? ఏ తల్లిదండ్రులు కోరుకోరు. కానీ మీరు కోరుకోకపోయినా వాళ్ళు స్వతసిద్ధంగా ఇష్టపూర్వకంగా ప్రేమతో పెడితే సంతోషంగా తీసుకుంటారు. సో ఆ రిలేషన్షిప్ ఉండాలి. అలాంటి బంధుత్వం విశ్వాసులు సేవకుల మధ్య ఉండాలి. అందుకేమంటున్నాడు? నాకు కలిగింది యావత్తూ మీ ఆత్మల కొరకు నేను బహు సంతోషంగా వేయపరుస్తున్నాను. కాబట్టి ఈ విధమైన లక్షణాలు ఉన్నాయా? ఇది నిజమైన దైవజనుడు అనడానికి. ఇంకేమన్నాడు? రక్షణ చాలా ప్రాముఖ్యమైనది. మళ్ళీ మనం యోహాను సువార్త 10వ అధ్యాయం కొద్దాం. 10వ అధ్యాయం 9వ వచనంలో, నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనను లోపల ప్రవేశించిన యెడల వాడు రక్షింపబడిన వాడై, తర్వాత లోపలికి పోవచ్చు, బయటికి వచ్చుచు మేత మేయుచుండును. అంటే ఫ్రీడమ్ ఇస్తాడు నిజమైన దైవజనుడు, స్వేచ్ఛనిస్తాడు. నువ్వు లోపలికి వెళ్ళొచ్చు, బయటికి రావచ్చు, నీకు నచ్చిన మేత తినొచ్చు. అంటే పిచ్చి మేత తింటే ఊరుకోడు. మళ్ళీ ఆరోగ్యకరమైనటువంటి మేత పెడతాడు, అలాంటి మేత తింటే ఏమన్నా. అంటే నిజమైన దైవజనుడు ఎప్పుడు కూడా మనకు స్వేచ్ఛనిచ్చేవాడు, కానీ మనల్ని బంధించారు. దొంగలు ఏం చేస్తారంటే మనల్ని బంధించేస్తారు. కసాయివాడు బంధిస్తాడు. నిజమైన కాపరి, ప్రేమతో పెంచుకున్న కాపరి బంధించారు, స్వేచ్ఛనిస్తాడు. మరి మనకు ఎంతమంది స్వేచ్ఛనిస్తున్నారు? పర్లేదు, మీరు ఎక్కడికైనా వెళ్ళండి. నిజంగా నేను నిజమైన దైవజనుడు అనుకుంటే, నా ద్వారా మీరు నిజమైన వాక్యాన్ని పొంది మీరు ఎదగలుగుతున్నారు అనుకుంటే మీరు నా దగ్గరికి రండి. నాకంటే ఇంకా బాగా చెప్పగలిగిన వారు ఉంటే అక్కడ కూడా వెళ్ళండి అని చెప్పగలిగిన వారు ఎవరినైనా మీరు చూసారా? ఎంతసేపు నా బిడ్డలు నా చర్చికి మెంబర్స్ అయ్యారు కాబట్టి మీరు నా దగ్గరికి రావాలి, ఇంకెక్కడికి వెళ్ళకూడదు, ఒకటి వెళ్తే శాపనార్థాలు పెట్టేస్తాను. కాబట్టి స్వేచ్ఛనిచ్చేవాడు. 5వది ఎన్ని నేర్చుకున్నాం? ఒకటేమో మన రక్షణ విషయమై శ్రద్ధ కలిగిన వాడు. 2వదేమో అపోస్తుల్లా కాదా అనే వాటిని కనిపెడతాడనమాట. వీరు నిజమైన బోధకులా కాదనే కనిపెడతాడు. 3వది ఏంటంటే వాళ్ళ ఇక్కడ ఏం చెప్పాను, మన పౌలు దగ్గర చెప్పాను కదా, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయంలో అక్కడ అంటాడు కదా, ఏమంటాడంటే అంతకుముందు అంటాడు. అంతకుముందు ఏమంటున్నాడు? మీకు భారముగా ఉండాలి. 3వ లక్షణం ఏంటంటే భారాలు మోపేవాడు కాదు. 4వ లక్షణం ఏంటంటే మన సొత్తును కోరుకునేవాడు కాదు నిజమైన దైవజనుడు. 5వది ఏంటంటే
తను మన దగ్గర నుంచి ఆస్తిని పొందుకోడు, తను వ్యయపరుస్తుంటాడు, తను ఖర్చు పెడుతుంటాడు, మనతో ఖర్చు పెట్టించి. నిజంగా తనకు లేకపోతే, ఇప్పుడు తల్లిదండ్రులకి జాబ్ లేదండి, అప్పుడు పిల్లలు ఖర్చు పెడతారు, అది వేరు. మన తల్లిదండ్రులు లేనప్పుడు పిల్లలు ఖర్చు పెడతారు, వాళ్ళే పోషిస్తారు. అట్లా ఉంటే ఓకే మళ్ళీ. కానీ అట్లా లేని స్థితిలో ఉన్నారా? లేదు. అది అన్నమాట. తర్వాత ఇక్కడ ఏమంటున్నాడు? స్వేచ్ఛనిచ్చేటువంటి వాడు. తర్వాత 10వ వచనం చూడండి. దొంగతనమును హత్యను నాశనమును చేటుకు వచ్చును కానీ మరి దేనికి నిరాడు. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తిని. జీవం ఇవ్వడానికి వచ్చాడు. అది ఎట్లా ఇచ్చాడు? సమృద్ధిగా కలిగించడానికి వచ్చాడు. అంటే సమృద్ధి అయినటువంటి ఆత్మీయ ఆహారమును పెట్టేటువంటి వాడు. ఊరికి నేను పై మాటలు చెప్పేవాడు కాదు. అంటే మనం ఏ విషయంలో లోపం కలిగి ఉన్నామో ఆ లోపాలని కనిపెట్టి పసిగట్టి మనల్ని గద్దించి బుద్ధి చెప్పి మనల్ని సరిగా దేవుని మార్గంలో నడిపించేటువంటి వాడు, జీవమునిచ్చేటువంటి వాడు. మళ్ళీ ఇంకేమన్నాడు? నేను గొర్రెలకు మంచి కాపరిని. అయితే మంచి కాపరి ఏం చేస్తాడు? మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టడు. చివరిది ఏంటంటే, ఎవరు నిజమైన దైవజనుడు అంటే గొర్రెల కొరకు ప్రాణాన్ని ఇచ్చేటువంటి వాడు. ఇప్పుడు ప్రాణం పెడుతున్నారా, ప్రాణం తీస్తున్నారా? చాలామంది ఏంటంటే ప్రాణాలు తీస్తున్నారు, తోడేస్తుంటారు, బాగా విసిగించేస్తున్నారండి. ప్రతిదానికి ఈ ఫంక్షన్ అంటున్నారు, దానికి డబ్బులు ఇవ్వాలి, లేకపోతే ఈ కార్యక్రమం దానికి డబ్బులు ఇవ్వాలి, చర్చి కట్టాలంటే మనిషికి 10,000 ఇవ్వాలట. కొంతమంది ఇష్టం లేకపోయినా బలవంతంగా అడుగుతున్నారు. కానీ నిజమైన కాపరి ఏం చేస్తున్నాడు? ఎవరు దైవజనుడు అంటే వారు తమ ప్రాణాలనే తన గొర్రెల కొరకు పెట్టేటువంటి. ఇలాంటి వారిని దైవజనులు అనండి, అలాంటి వారి దగ్గర ఉండండి, అలాంటి వాక్యం వినండి. అప్పుడు మీకు ఆశీర్వాదం, అది నిజమైనటువంటి క్షేమము, మీరు ఆధ్యాత్మికంగా ఎదుగుతారు, మీరు రైట్ డైరెక్షన్లో ఉన్నట్టు, సరైన మార్గంలో ఉన్నట్టు. లేకపోతే కనుక మనం ఇలాంటి సరైన విధానంలో లేకపోతే ఏదో ఒకటి అనుకొని మనం కనుక తీసుకుంటే ఒక దినముందు మన ప్రాణానికి ముప్పు కలుగుతుంది, అంటే మన ఆత్మకు క్షేమం కలగదు. అది అన్నమాట. అర్థమైందమ్మా? ఇంకేమన్నా డౌట్ ఉంటే అడగండి. నేను చెప్పిన దాని మీద మీరు ఏమైనా అడగాలనుకుంటే అడగండి.